పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి ఎస్ జయపాలరెడ్డి పేరు పెట్టడం అభినందనీయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసన మండలిలోని తన ఛాంబర్లో మీడియాతో చిట్చాట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన జయపాలరెడ్డి కృషిని ఎప్పటికీ మరువలేమని ఆయన చెప్పారు. ప్రచారం తక్కువ పని ఎక్కువ చేసే తత్వం జయపాలరెడ్డి గారిదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జయపాలరెడ్డి పేరు పెట్టడాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా స్వాగతించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధు ప్రీతితో ప్రాజెక్టుకు జయపాలరెడ్డి పేరు పెడుతున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఎనలేని కృషి చేశారని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జయపాలరెడ్డి పేరు పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ పేరు ఎలా పెడతారో అని ఖండించిన ఎంపీ డీకే అరుణ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జయపాలరెడ్డి పేరు ఎలా పెడతారు? అసలు జయపాలరెడ్డికి పాలమూరు ప్రాజెక్టుకి ఏం సంబంధం? ప్రాజెక్టు కోసం జయపాలరెడ్డి పోరాడారా అని ప్రశ్నించిన ఎంపీ డీకే అరుణ, ప్రాజెక్టుకు జయపాలరెడ్డి పేరు పెడతామన్న సీఎం నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెట్టడానికి నిర్ణయం చేసిన కేబినెట్ లో చూసినాం. అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, నేను వ్యతిరేకిస్తున్నా. పాలమూరు ఎంపీగా ఈరోజు కనీసం మాకు కూడా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మీరు స్వతంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జయపాలరెడ్డి గారి పేరు, వారి పాత్ర ఏమున్నదని మీరు పెడుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు అటు భీమా గాని, నెట్టెంపాడు గాని, ఇటు కోయిలసాగర్ గాని, పాలమూరు రంగారెడ్డి గాని, వీటన్నిటి మీద కల్వకుర్తి గాని అన్నిటి మీద పోరాటాలు చేసి ఆనాడు మా తండ్రి చిట్టం నర్సిరెడ్డి గారు ప్రాజెక్టుల కోసం అహర్నిశలు పాటుపడ్డారు, పోరాటాలు చేశారు. వారితో పాటు మేమందరం కూడా వారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జయపాలరెడ్డి గారి పేరు పెడుతున్నామని నిన్న కేబినెట్లో తీర్మానం చేసినట్టు ఈరోజు చదివినాం పత్రిక. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా.